బ్రో, పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడా అని మన వాళ్ళు కూడా యుద్ధం ఎప్పుడని చెప్పి అడుగుతూ గవర్నమెంట్ అయితే ప్రెజర్ పెడతారు అనమాట. సో మన గవర్నమెంట్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి అర్ధరాత్రి అయితే వార్ చేశారని తెలుస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఉగ్రముఖలపైన దాడి చేశారంట. సో అది ఎట్లా ప్లాన్ చేశారో, అక్కడ ఎవరెవరు ఎంతమంది నష్టపోయారు. అయితే ఎప్పుడైతే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రధాని తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రకారం అయితే అందరూ కూడా ప్రతిదాడి ఎందుకు చేయట్లేదు, ఎందుకు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించట్లేదు అనే విధంగా చాలామంది కూడా ప్రశ్నలు వేశారు వాళ్ళని. అంటే గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు, ఇప్పటి వరకు కూడా మీరు ప్రతిదాడిగా ఒక్క దాడి కూడా ఎందుకు చేయట్లేదు, ఇంత సైలెంట్గా ఉండి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, పర్యటిస్తున్నారు, మరి మీ ప్లానింగ్ ఏం లేదని చాలామంది అనుకున్నారు. కాకపోతే ఆయన చేస్తున్నటువంటి ప్లానింగ్ ఎవ్వరికి కూడా తెలియదు. పకడ్బందీగా అంటే మనం ఒక్కసారి అటాక్ చేశామంటే వాళ్ళకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా ఉండాలని మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. అదే విధంగా ప్లానింగ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి కావచ్చు, మన ఇండియాలో ఉన్న చాలామంది ప్రదేశాలకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియన్ ప్రభుత్వం ఒక నిర్ణయం చెప్పింది. ఎట్లా అంటే ఒక మాక్ డ్రిల్ని మేము నిర్వహిస్తున్నాం ఈ రోజు అని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేసింది. అయితే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఓకే వీళ్ళు మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు కదా, మనకు భయపడ్డారేమో, ఇంకా దాడి చేసే అవకాశం అయితే లేదు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. సో అదేవిధంగా ప్రచారం కూడా అదే విధంగా చేశారు, న్యూస్లో కూడా అదే విధంగా వచ్చింది. అయితే భారత్ చేసినటువంటి ఆ ఒక ప్లానింగ్ ఏంటంటే వాళ్ళని కూడా దారి మళ్లించి అర్ధరాత్రి సమయంలో ఏదైతే ఉగ్రవాదులో మూకలు ఉన్నాయో ఓన్లీ అదే ప్రదేశాల మీద అయితే దాడులు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా పాకిస్తాన్ భూభాగంలో కూడా అటాకులు జరిగాయి, మా వాళ్ళు కూడా సామాన్య ప్రజలు చనిపోయారనే విధంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ అందులో ఏ మాత్రం కూడా నిజం లేదని భారత్ సైడ్ నుంచి వాళ్ళు క్లియర్ అండ్ క్లారిటీగా 100% చెప్తున్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఉగ్రవాద మూకలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, సో ఓన్లీ ఆ సంస్థల మీదనే ఖచ్చితంగా అటాక్ చేయడం జరిగింది. దానికి క్లియర్ అండ్ క్లారిటీగా వీళ్ళైతే మేము ఇక్కడే చేశాము, ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాధారణ ప్రజలు కానీ వాళ్ళ మీద ఇలాంటి అటాక్ చేయలేదనే విధంగా అయితే మన ఇండియన్ ఆర్మీ సైడ్ నుంచి క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నారు. అంటే దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా ఇప్పుడు పహల్గామ్లో దాడిలో ఎవరైతే కట్టుకున్న భర్తను చంపేశారు, అదేవిధంగా కన్న తండ్రిని చంపేశారు. సో ఇక్కడ చాలామంది మన భరతమాత నుదుటి మీద సింధూరం దుద్దడానికి సో ఖచ్చితంగా ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోనైతే ఈ యొక్క ఆపరేషన్ని చేపట్టారు. అండ్ మనము అక్కడ చూసాం, ఏదైతే ఒక లైన్ వాళ్ళు చెప్పారో, ఒక తన భర్తని చంపేసినప్పుడు నన్ను కూడా నా బిడ్డను కూడా చంపేయని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక లైన్ ఏంటి, మేము మిమ్మల్ని చంపేయము, మేము చంపేస్తే మీకు చావు ఎంత భయంకరంగా ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ప్రధాని మోదీకి చెప్పుకునే విధంగా చెప్పారు. సో ఆ తల్లి నుదుటి మీద ఉన్నటువంటి ఆ బొట్టు ఏ విధంగా చెరిగిపోయిందో, సో దానికి ఆన్సర్గా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరుతోని ఒక ఆపరేషన్ అయితే చేపట్టారు. సో ఖచ్చితంగా వాళ్ళలాగా ఎన్నిసార్లు అటాకులు చేసినా కూడా మనం శాంతి అనే విధంగా అందరూ కూడా సహనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సామాన్య ప్రజల్ని ఇంత భారీ ఎత్తున చంపినప్పుడు ఖచ్చితంగా ఇంక ఏ విధంగా ఊరుకుంటామని చెప్పేసి సో మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళలాగా మనం ఎవరు కూడా వాళ్ళకి అర్థమై ఉంటుందా మోడీకి చెప్తే ఏం జరుగుద్ది తర్వాత అని? అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ దుర్ఘటన ఆ విధంగా ఉంది. మన ఇండియన్ సైడ్ నుంచి అందరూ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చేసిన అటాక్లో కూడా ఎక్కడైతే ఉగ్రవాద మూకలు ఉన్నారో ఓన్లీ ఆ ప్లేస్లోనే అటాక్ చేస్తారు, సాధారణ ప్రజలకు ఎవ్వరు కూడా ఇబ్బంది కలగకుండా. సో మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో సక్సెస్ అయినటువంటి ఈ ఆపరేషన్ని మన దేశ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.